హలో గ్యాలోవాంట్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ మూవీ రివ్యూ. ఈరోజు ఇప్పుడే మన హే భగవంత్ సారీ హే బలవంత్ మూవీ ప్రీమియర్ చూసి వస్తున్నాను. వెరీ గుడ్ మూవీ. ఇన్ డెప్త్ రివ్యూ చూసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ మూవీని 3 పార్ట్స్లో డివైడ్ చేద్దాం: యాక్టర్స్, స్టోరీ అండ్ టెక్నికాలిటీస్. కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్, యాక్టర్స్. యా ఈ మూవీలో చాలా ఎక్కువ మంది యాక్టర్స్ లేకపోయినా లిమిటెడ్ యాక్టర్స్. లిమిటెడ్ యాక్టర్స్లో నోటబుల్ పీపుల్ ఎవరంటే అఫ్కోర్స్ సుహాస్, మన హీరోయిన్, మన లిటిల్ హార్ట్స్ హీరోయిన్ నరేష్ గారు, అండ్ కొంతమంది ఉంటారు, ఫీమేల్ ఆర్టిస్ట్ ఉంటారు. సో దే ఆర్ ప్రిటీ గుడ్ క్యారెక్టర్స్ దొరికాయి అందరికీ, అండ్ దేవ్ ఆల్ డన్ వెరీ గుడ్ జాబ్. అండ్ ఎస్పెషల్లీ సుహాస్, నరేష్ గారు, అండ్ హీరోయిన్ది హీరోయిన్ వెరీ గుడ్ రోల్ అండ్ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. బట్ మేజర్గా నోటిసబుల్ చేసేవి హీరో ఫ్రెండ్ ఒక ఆయన ఉంటారు, ఆయన ప్లస్ నరేష్ గారిది. దే హ్యావ్ డెలివర్డ్ బ్యూటిఫుల్లీ వెల్. అండ్ కమింగ్ టు ద స్టోరీ పెద్దగా రివీల్ చేస్తే చూసే వాళ్ళకి స్పాయిలర్ అవుద్దేమో కానీ, బట్ అది ట్రైలర్లో చూపించారో తెలియదు కానీ, లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఏం లేదు, మన హీరో సుహాస్ యాక్చువల్లీ హీ వాంట్ టు బికమ్ ఎ బిజినెస్ మ్యాన్ అనమాట. సో హైదరాబాద్కి వెళ్ళి ఎంబీఏ అవన్నీ చేసుకొని వస్తాడు. హీ కాన్స్టెంట్లీ హ్యావ్ దిస్ న్యూ బిజినెస్ని ఎలా రెక్టిఫై చేయొచ్చు, ఏదైనా లాస్లో ఉన్న బిజినెస్ ఉంటే దాన్ని ఎలా బాగు చేయొచ్చు అని హీ అందరికీ ఐడియాలు ఇస్తూ ఉంటాడు అనమాట. సో అదే ఐడియాతోని హీ గోస్ ఇన్ టు ఎన్జిఓ. ఆ ఎన్జిఓ హీరోయిన్ అనమాట. ఆ ఎన్జిఓ ఏం చేస్తుందంటే ఇలా లాస్లో ఉన్న చిన్న చిన్న బిజినెస్లకి ఫండ్స్ ఇవ్వడం, లేకపోతే ఆ బిజినెస్ ఐడియాస్ ఇచ్చి దాన్ని ఆ బిజినెస్ని బాగు చేయడం, అలాంటి పనులు చేస్తూ ఉంటారు ఆ ఎన్జిఓ. సో ఆ ఎన్జిఓలో మన హీరో ఒక కన్సల్టెంట్ లాగా జాయిన్ అవుతాడు. సో ఎస్, చిన్న చిన్న ఆ ఎన్జిఓకి సంబంధించిన చిన్న చిన్న బిజినెస్కి హెల్ప్ చేసి దాన్ని గ్రో చేయడానికి కూడా హెల్ప్ అవుతాడు. సో హీరో ఒక బిజినెస్ చేయాలని ఉంటుంది అనమాట మనకి. అంటే వేరే బిజినెస్లు కాదు, మన చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడీ బిజినెస్ మ్యాన్ అని చెప్పి పెరుగుతాడు అనమాట. సో వాళ్ళ డాడీ బిజినెస్ టేక్ ఆఫ్ చేయాలని మనకి చిన్నప్పటి నుంచి డిటర్మినేషన్ ఉంటుంది అనమాట. హీఈస్ వెరీ డిటర్మిన్ టు టేక్ ఓవర్ హిజ్ డాడ్స్ బిజినెస్ అని. మా డాడీ నా వర్త్ చూపించుకొని నేను మళ్ళీ మా డాడీ దగ్గరికి వచ్చి నేను ఆ బిజినెస్ అడుగుతా అని హిల్ వర్క్ హార్డ్ అండ్ ఎంబీఏ చేసుకొని వస్తాడు. సో వచ్చే టైంకి ఎన్జిఓలో పనిచేస్తున్న టైంకి ఒకరోజు వాళ్ళ డాడీ సిక్ అవుతాడు అనమాట. సో ఆ సిక్ అయినప్పుడు అఫ్కోర్స్ ఆ బిజినెస్ టేకప్ చేయాల్సిన బాధ్యత వీడికి వస్తుంది. అంతలోపే ఒక సాంగ్ వస్తుంది. సాంగ్లో హీరోయిన్ లవ్లో పడిపోతారు. ఆ ఎన్జిఓ ఓనరు మనోడు తన డాడీ బిజినెస్ టేక్ ఓవర్ చేసుకుందాం అనే పాయింట్ దగ్గర మంచి ఫన్ జనరేట్ అవుద్ది. అది చెప్పుకోదగ్గ చాలా పెద్ద బిజినెస్ కాదనమాట. అది ఇట్స్ నార్మల్ కాదు, ఒక అబ్నార్మల్ బిజినెస్ అది. సో ఆ బిజినెస్ చేయడానికి హీరో సిగ్గుపడతాడు అనమాట. సో హీరోయిన్కి అబద్ధం చెప్తాడు అనమాట. సో ఐరానికల్గా ఏమవుతుందంటే ఆ బిజినెస్లో కొంచెం తప్పులు జరుగుతున్నాయని చెప్పి హీరోయిన్కి ఒక రిక్వెస్ట్ వస్తే హీరోయిన్ ఎన్జిఓ తరపు నుంచి అదే బిజినెస్కి విజిటింగ్కి వెళ్తాను అనమాట. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వెళ్తుంది. సో వీళ్ళు ఆ బిజినెస్కి అప్పుచ్చుకోవడానికి వేరే ఏదేదో నాటకాలు వేసి వేరే డ్రామాలు వేసి కవర్ చేస్తారు. బట్ లేటర్ మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ తను చిన్నపిల్లల్ని పట్టుకొని వస్తే సుహాస్ నిజం చెప్పేస్తాడు అనమాట, మాది ఇట్లా బిజినెస్ ఉందని. సో అప్పుడు తను బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. అండ్ తనకి హీరోకి సెకండ్ ఛాన్స్ ఇవ్వాలంటే నువ్వు ఆ బిజినెస్ నుంచి చాలా దూరం వెళ్ళిపోవాలని తీసుకుంటారు అనమాట. ఒక ప్రామిస్ తీసుకుంటుంది హీరో నుంచి. సో వాడు వెళ్ళానని చెప్పి స్టిల్ హీ ఎండ్స్ అప్ ఇన్ దట్ బిజినెస్ బిల్డింగ్ అనమాట. ఒక బిల్డింగ్ ఉంటుంది, వెళ్తాడు. అక్కడ హీరోయిన్ కూడా వస్తుంది అనమాట. నువ్వు వెళ్ళనని చెప్పినావు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని. సో అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది, చాలా మంచిగా ఉంది ఆ ట్విస్ట్ యాక్చువల్లీ. ఇంటర్వెల్ ట్విస్ట్ అది. సో వాడు హీరోయిన్ లోపలికి వచ్చి చూస్తే హీరోయిన్ కూడా షాక్ అవుతుంది. ఒక మంచి ట్విస్ట్ అది, మీకు చెప్పకూడదు, చెప్తే స్పాయిలర్ అవుతుంది. సో ఆ ట్విస్ట్ బేస్ చేసుకొని మళ్ళీ సెకండ్ హాఫ్ ఉంటుంది అనమాట. సెకండ్ హాఫ్కి వచ్చేస్తే సెకండ్ హాఫ్ ప్రిటీ ఎమోషనల్ వేలో వెళ్తుంది అనమాట మూవీ సెకండ్ హాఫ్. సో ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ ఎక్స్ట్రీమ్లీ ఫన్ లాగా వెళ్ళిపోయి చాలా చాలా జోక్స్కి మనం నవ్వుతాం కూడా. అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఒక బిట్ ఆఫ్ అ ఫ్రెష్
కామెడీ వైబ్ కూడా వచ్చింది నాకు. సో పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ సగం వరకు, సెకండ్ హాఫ్ నుండి మన డాడీ సెంటిమెంట్ యాడ్ అయ్యి కొంచెం ఎమోషనల్ సైడ్కి వెళ్తుంది అనమాట మూవీ. సో దట్ ఈస్ ఆల్సో లైక్ దే క్యారీడ్ వెరీ వెల్. లైక్ స్టోరీని బ్యాలెన్స్ తప్పకుండా, అంటే లైక్ ఏదో ఒక అటెంప్ట్ చేసి వదిలేసినట్టు కాకుండా దే హానెస్ట్ ఎక్స్ప్రెషన్ని చూపించారు అక్కడ. అండ్ ఐ వెరీ మచ్ అప్రిషియేట్. అండ్ నాకు నన్ను అడిగితే నాకు సెకండ్ హాఫ్ కన్నా కొంచెం ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపించింది. సో స్టిల్ సెకండ్ హాఫ్ ఎమోషన్స్ కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ ఫస్ట్ హాఫ్ కామెడీ అయితే హిలేరియస్గా ఉండే, కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంది, ఎంజాయ్ చేశాం. అండ్ అక్కడక్కడ మూవీ రిఫరెన్స్లు అవి కూడా వస్తాయి, అవి కూడా మీరు ఎంజాయ్ చేస్తారు తప్పకుండా. సో దట్ ఈస్ ద స్టోరీ. అండ్ స్టోరీ ఎక్కువ చెప్పలేను, మీరు వెళ్ళి చూస్తే ఐడియా వస్తుంది మీకు. సో యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ఒకటి రియలైజ్ అవుతారు అనమాట హీరో. సో హీరో వాళ్ళ డాడీ లైక్ హీజ్ అ లూజర్ అని ఫిక్స్ అయిపోతాడు అనమాట వాడు ఒక పాయింట్ తర్వాత. దాని తర్వాత ద వే హీ రియలైజెస్ దట్ మ్యాన్, దట్ హిజ్ ఫాదర్ ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. అండ్ తను ఒక మంచి లైక్ ఒక చేసేది మంచి పనే అని రియలైజ్ అయ్యి లైక్ ఆ రియలైజేషన్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది చాలా కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కొంచెం బాగుంటుంది కూడా. అండ్ ఫైనలీ ఒక హ్యాపీ ఎండింగ్తో క్లోజ్ అవుతుంది మూవీ. సో దిస్ ఇస్ లైక్ మంచి సాటిస్ఫాక్టరీ ఎండింగ్ ఉంటుంది. సో యా, నాకైతే మంచి అనిపించింది. స్టోరీ పరంగా ఐ వుడ్ గివ్ 3.5 out of 5 ఫర్ దిస్ మూవీ. లైక్ నాకు మంచి అనిపించింది. అంటే రొటీన్ కామెడీ, రొటీన్ స్టోరీ కాకుండా కొంచెం డిఫరెంట్గా వెళ్ళారు. అండ్ కొన్ని డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా యాడ్ అయినాయి కాబట్టి నాకు మంచి అనిపించింది. వెల్ అండ్ గుడ్ స్టోరీ పరంగా దిస్ ఇస్ వెరీ గుడ్ మూవీ. కమింగ్ టు ద థర్డ్ పార్ట్ ఆఫ్ ది వీడియో, టెక్నికాలిటీస్లో మేజర్గా చెప్పుకోవాల్సినవి విజువల్స్ అండ్ సౌండ్. అండ్ విజువల్స్లో చాలా బాగా, లైక్ విజువల్స్లో ఈ మూవీ, ఈ కాన్సెప్ట్ మూవీకి పెద్ద విజువల్స్, పెద్ద లొకేషన్స్, లైక్ ఎక్స్ట్రావగింజా సాంగ్స్ ఇవన్నీ అవసరం లేదనమాట. చిన్న లొకేషన్లో తీస్తారు. కొంతమంది పొలిటీషియన్ కూడా యాడ్ అయినారు కాబట్టి కొంచెం పెద్ద ఇల్లు, ఒక మహల్ లాగా ఒక పెద్ద ఇల్లు ఒకటి ఉంటుంది, మ్యాన్షన్, దాంట్లో కూడా తీస్తారు. సో పెద్ద లొకేషన్స్ అంటే గ్రాండియర్ విజువల్స్ అవసరం లేదు కాబట్టి ఈ మూవీకి ఏదైతే అవసరమో అదే పెట్టారు. సో దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో నార్మల్ విజువల్స్ అయితే వెల్ అండ్ గుడ్, దట్ ఈస్ వెరీ గుడ్. సో కమింగ్ టు సౌండ్, వివేక్ సాగర్ మ్యూజిక్. నాకు సాంగ్స్ అంత అనిపించలేదు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. బిట్స్ అండ్ లైక్ అక్కడక్కడ పోర్షన్స్లో నాకు చాలా బాగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో మ్యూజిక్లో కూడా ఏమంటారు మిస్టేక్స్ ఏం లేవని అనుకుంటున్నాను నేనైతే. సో దట్ ఈస్ గుడ్. అండ్ కంప్లీట్ మూవీ రివ్యూ ఇవ్వాలంటే ఐ వుడ్ గివ్ 3.5 out of 5, 3.25 to 3.5 out of 5 ఇస్తాను నేనైతే. సో రికమెండ్ చేస్తావా అంటే ఎస్, ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ ఇట్. మీరు వెళ్ళి చూసి నవ్వుకొని ఒక చిన్న ఎమోషన్స్ని ఫీల్ అయ్యి రావచ్చు, పర్లేదు. ఒక వెరీ గుడ్ వాచ్ ఇది. సో వేస్ట్ అయితే, డిసప్పాయింట్ అయితే అవ్వరని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్ ఓవరాల్. యా, దిస్ ఇస్ ద రివ్యూ గైస్. ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో యా, this is Vinay Galavant signing off. Bye.